పులివెందుల ఎమ్మెల్యేకి ఒకటే సవాల్ చేస్తున్నా నేను. నీకు దమ్ము ధైర్యం ఉంటే 118 మందికి అత్యాచారం జరిగినాక నువ్వు ప్రూఫ్ తీసుకురా. దాంట్లో ఒకటి తగ్గినా కూడా సిగ్గులని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ రోజు మాట్లాడుతుంటే సీఎం గా కూర్చొని ఐటీడీపీ పేరుతో కొన్ని వేల మందిని తీసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల మీద నిజంగా ఐటీడీపీ వాళ్ళు చేశారంటే దానికి కూడా ఒక జన్మించిన తల్లి రాజశేఖర రెడ్డికి పుట్టిందా లేదా షర్మిల అని అడిగిన వాడు చెల్లి గురించి చీర గురించి కూడా కామెంట్ చేసిన అన్న సైకో జగన్మోహన్ రెడ్డి. అమ్మడి రాంబాబు దమ్ముంటే నాయకుల దగ్గర కాదు, మీరు అమ్మడికి ఫోన్ చేయండి. అమ్మడి రాంబాబు మీరు ఫోన్ చేయండి, మీరు అమ్మడికి పిలవండి. ఏ సత్తా పిల్ల నేను ఇప్పుడు వస్తాను తీయండి. నా కార్ తీసుకొని సత్తా పిల్ల 11 సీట్లు ఉన్నాడికి ప్రతిపక్షం హోదా ఇస్తారా? అరే బచ్చా నిజంగా ఈ మెంటలోడి గురించి మాట్లాడతాను, పోతాని గురించి, పనికిరాని పోతాని గురించి ప్రశ్నిస్తే చెట్టు ఇట్లా ఎగిరించుకుంటా నువ్వు మాట్లాడుతున్నావు ఏంటో సన్నాసి. 11 సీట్లలో 7 కూడా డ్రామా చేస్తున్నారుగా బాబు గారు. ఈ పార్టీ ఎమ్మెల్యే కూడా మహిళల మీద లైంగిక దాడులు 2,000 పెన్షన్ చంద్రబాబు నాయుడు ఇస్తుంటే 3,000 పెన్షన్ నేను ఇస్తానన్నాడు. మాట తప్పిన సన్నాసి. కేసులు మీద నమోదయ్యాయి, చాలా ఇబ్బంది పడ్డారు. ఈ 5 నెలల కాలంలో గుడివాడ గుట్కా నానిగాడు, పవన్ కళ్యాణ్ కూతుర్లు 13 సంవత్సరాలు ఆడబిడ్డారు. ఆ పసిపిల్ల గురించి ఏ కామెంట్ చేసినట్టే ఆ బోరుగొట్ట దరిద్రుడు అనిల్ గాడు. నారా లోకేష్ గారు రాష్ట్రంలో పర్యటించారు. ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి అంత పదవి ఉన్నారు. మీరు 32 కేసులు మీ మీద నమోదయ్యారు. 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరిగేవాడు నువ్వు కూడా మాట్లాడుతుంటే నువ్వు అసెంబ్లీకి రాకుండా ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నావు? గత 5 సంవత్సరాల నుంచి ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఆ పోస్టు పెట్టేటప్పుడైనా సరే వాళ్ళ ఇంట్లో కుటుంబం ఎందుకు గుర్తు రావట్లేదు? తల్లికి చెల్లికి గౌరవం ఇవ్వలేని వాడు బయట ఆడవాళ్ళకి ఏ రకంగా గౌరవం ఇస్తాడు? వరదలు చూస్తానికి వెళ్ళేటప్పుడు గ్రీన్ మ్యాట్ వేసుకున్న సైకో 420 ముఖ్యమంత్రి లాంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు కాదు. రాబోయే రోజుల్లో నీ పార్టీ భూసాపమైంది, నీ పార్టీ జెండా కూడా ఉండదు. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజకమల్ బడిపాటి. ఈరోజు మనతో ఉన్నారు టీడీపీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ ఆశా గారు. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? మేడం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 5 నెలల కాలం పూర్తయింది. 5 నెలల కాలంలో ఎలా ఉంది పరిపాలన? 5 నెలలు పరిపాలనలో గత 5 సంవత్సరాల పరిపాలనకి మీరు ట్రాలీ చేయండి. ఎందుకంటే మీరు కూడా మీడియా వాళ్ళు కూడా బాధితులుగా ఉన్నవాళ్ళే, మీకు తెలిసిన విషయమే ఇది. 5 ఏళ్ళు మీరు ఎంత బాధపడ్డారో అంటే ఉన్న వాస్తవాలు బయట పడతాను కూడా మీరు భయపడిపోయారు. సరే, ఈ 5 నెలల నుంచి మీకు ఏ రకంగా ఉంది అనేది ముందు మీరు చెప్పండి రాజ్కుమార్ గారు, నేను అడుగుతాను మీకు ఎలా పరిపాలన గతానికి ఇప్పుడు ఎలా ఉంది మీరు చెప్తారు కదా. గతంలో మీరు గత 5 సంవత్సరాల్లో దాదాపు మీ మీద 35 కేసులు నమోదయ్యాయి. 32 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు అప్పుడు మీరు అంత ఇబ్బంది ఫేస్ చేశారు. ఇప్పుడు ఈ 5 నెలల్లో మీరు ఎలా ఉన్నారు? ఈ 5 నెలలు ఎలా ఉన్నారు అడిగింది. ఈ 5 నెలల నుంచి చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా బయటికి వచ్చేసి ఇంటికి వెళ్ళేదాకా కూడా మాకు నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదంటే ఏదో ఒక వంకతో ఏదో ఒక కేసు మీద ఏ రకంగా వాళ్ళకి అసలు సంబంధం లేని మా కేసుల మీద తీసుకెళ్ళి లోపల పెడతాం, మన జైలు పంపించడం, ఆ రకంగా చేశారు. అంటే ఆడపిల్లలని కూడా వాళ్ళు ఆలోచించలేదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మాట్లాడుతున్నాడంటే 5 సంవత్సరాల నుంచి లేని మీడియాలో మాట్లాడుతాం 5 నెలల నుంచి స్టార్ట్ చేశాడు. ఎందుకంటే తను అధికారం కోల్పోయి ఉన్నాడు కాబట్టి. పాపం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చిన్న మెదడు పాడైందంట ఆయనకి. ఆయన లండన్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న మెదడు పాడైపోయిందంట. ఎందుకంటే అధికారం లేదు కాబట్టి. ఆయన సీఎం సీటు ఎప్పుడు కోల్పోయారో ఆయన బ్రెయిన్ పాడైపోయిందంట. లండన్లో ట్రీట్మెంట్ చేయించుకుంటారని తెలిసింది.
డెఫినెట్గా ఆధారాలు చూపించమంటే చూపిస్తాను. లండన్ 2 నెలలకు ఒకసారి ఎందుకు వెళ్తున్నారు మీరు చెప్పండి? స్పెషల్ ఫ్లైట్తో 12 లక్షల రూపాయలు ఏ రకంగా పెట్టుకొని వెళ్తాడో అడగని చెప్పండి మీరు. నేను ఆధారంతో చూపిస్తాను. మాకు మీరు చెప్పిన ప్రతి మాటకి ఆధారం ఉంటేనే మేము ముందుకు వస్తాం మీడియా ముందు, లేకపోతే మేము రాము. అక్కడ ప్రజలు మీకు అభివృద్ధి చేస్తారని ఓటేస్తే తరచూ 5 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టులు చేస్తున్నారు, భయభ్రాంతి గురి చేస్తారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చెప్పింది. ఏం పరిస్థితి? పరిపాలన ఏ రకంగా ఉందో 5 నెలల నుంచి, గత 5 సంవత్సరాల పరిపాలన ఏ రకంగా చేశారనేది మీరు ప్రజలకు అడగండి. ప్రజలు మీ వాయిస్ ప్రతి ఇంటికి ప్రతి గడపను తీసుకెళ్ళి అమ్మ ఈ 5 నెలల పరిపాలన ఏ రకంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ రకంగా ఉంది అడగండి, ప్రజలే చెప్తారు సమాధానం. బాబు గారు ఏ రోజు రోడ్ షోలో వస్తున్నప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ అని చెప్పినప్పుడు ఆ 3 నెలలు ప్లస్ ఆ నెలతో 4 నెలలు కలిసి 7,000 రూపాయలు అప్పుడు ఇవ్వడం జరిగింది. అదే నెల నుంచి 4,000 రూపాయలు, ఈ 5 నెలల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ కంటిన్యూ అయిపోయింది. 3 సిలిండర్లు ఉచితం అయిన తర్వాత నిన్న ఒక పెన్షన్ వచ్చేసి దాదాపు ఈ 5 నెలల్లోనే 1,20,000 పెన్షన్ తీసేశారనేది జగన్ చెప్తారు. నిజంగా 1,20,000 పెన్షన్ తీశారు. మేము తీసామని చూపించమని చెప్పండి జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ఏమండి రాజ్ కుమార్ గారు ఒక్క విషయం 1,20,000 పెన్షన్ తొలగించారు టీడీపీ పార్టీ అని. మేము 1,20,000 పెన్షన్లు తీసామంటే దమ్మున్న నిజమైన నువ్వు ప్రతిపక్షం హోదాలో లేవు అయినా ఒక ఎమ్మెల్యేగా వచ్చి ముందు పెట్టు, నీకు మేము సవాల్ చేస్తున్నాం. ఇవాళ మీరు అడగండి, ఒక అంతమంది రండి, నారా చంద్రబాబు నాయుడు గారు ఒంటరి మహిళా పెన్షన్ అని పెట్టింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారండి. ఎందుకంటే మహిళకి భర్త వదిలిపెట్టి వెళ్ళిపోవటము, భర్త ఏదో సంథింగ్ ఏదో ఉన్నా కూడా ఆ కుటుంబాలు తను వెళ్ళిపోయినా కూడా తన ఆ ఒంటరిగా ఉండకూడదు. తనకు కూడా 2,000 అయినా 3,000 పెన్షన్ తను కూడా అర్హులని అతని పెట్టిన పెన్షన్ కూడా తను తీసేసే. ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే 50 ఏళ్ళు ఉంటేనే ఒంటరి మహిళా పెన్షన్ అని పెట్టాడు. ఇలా ప్రజలు కాదు మహిళలు తిట్టుకుంటున్నారు ఆయనకి. మాకు ఏం లేకుండా చేసి మా జీవితాలు నాశనం చేసి వెళ్ళిపోయాడు బాబు గారు. ఈ జీవో తీసేసేయండి, మా ఒంటరి మహిళా పెన్షన్ మీరు ఏ రకంగా పెట్టారో 30 సంవత్సరాలకు అదే రకంగా మాకు కూడా ఇవ్వండి అని వాళ్ళు బాధపడుతున్నారు. మేము ఉన్న కొత్త పెన్షన్లు కూడా స్టార్ట్ చేసామండి, అడగండి. ఇవాళ దాదాపు విజయవాడ సిటీలో 15,500 కొత్త పెన్షన్లు నమోదైనాయండి. ఇప్పటికి ఒక నెల నుంచి అండి 15,500 పెన్షన్లు, వితంతు పెన్షన్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, 15,500 పెన్షన్లు పెట్టాం. రేషన్ కార్డు లేని వాళ్ళకి మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిస్తున్నారు. ప్రతిదీ కూడా అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కరెంటు ఎక్కువ వస్తే బీద కుటుంబం రేషన్ కార్డు కూడా తీసేశారు. కరెంటు బిల్లు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఏ పథకాలు లేకుండా చేశారు. చంద్రబాబు నాయుడు గారు అటువంటి మనిషి కాదు. చంద్రబాబు నాయుడు గారు డబ్బు చూడలేని మనిషి కాదు. సూపర్ 6 పేరుతో ఒక పథకం ప్రవేశపెట్టారు. ఏమి మీరు ఎక్కడున్నారండి? అసలు ఇంతకు మీ మీడియా పని చేస్తుందా లేదా? మీ మీడియా పని చేస్తుందా లేదా? మీ మీడియా పని చేస్తుంటే స్వయంగా వచ్చి ప్రజల్లో రండి, ప్రజలతో మాట్లాడండి. అదే మీ మీడియా నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డి సైడ్ మాట్లాడే వాళ్ళైతే మీరు జగన్ ఏ రకంగా మాట్లాడుతున్నారో మీరు ఆ రకంగానే మాట్లాడుతున్నారు. ఏ పార్టీకి సంబంధం ప్రజల దగ్గర రండి, ప్రజలకు అడగండి, మహిళలకు అడగండి, వ్యాపారస్తులకు అడగండి. మీకు వ్యాపారం ఈ 5 నెలల నుంచి ఏ రకంగా మీ వ్యాపారాలు ఉన్నాయండి? ప్రజల దగ్గర రండి, మహిళల దగ్గరకు వచ్చి ఏమ్మా సూపర్ 6 పథకాలు మీకు చెప్పారుగా బాబు గారు, మీకు అమలు చేశారు లేదని అడగండి. దానికి నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మీరు చెప్తారేంటండి. సైకో జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే తను అధిక ఒక్క విషయం 151 సీట్లు కోల్పోయి 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రతి ప్రశ్న మా వ్యక్తిగతం కాదు. మీరు రోజు ప్రజల్లో ఉంటే రియల్ గా అడగండి. సూపర్ 6 పథకాలు ఏం చేశారో లేదు బాబు అడగండి. చెప్పండి. సూపర్ 6 పథకాల్లో ఏం పెట్టామో 3 ఉచితమైన గ్యాస్ సిలిండర్ అని చెప్పారు. బాబు గారు ఇచ్చారు నిన్న దీపావళికి. అడగండి ప్రజలకి. పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ అంటే ఇచ్చామో లేదో అడగండి. ఇలా బస్సు ఉచితం అన్నారు, రేపు జనవరి నుంచి అమలు చేస్తున్నారో లేదో. మరి
వాళ్ళకి ఏ రకంగా చెప్పారో, ఇలా డోక్రా గ్రూప్ వాళ్ళకి ఏ రకంగా మీ రుణమాఫీలు చేస్తామని చెప్పేసి డోక్రా గ్రూప్ వాళ్ళకి ఏం చేస్తారని అడగండి. ప్రతిదీ కూడా అడగండి. మహిళ ఇవాళ అభివృద్ధి చెందుతుందంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉంటే అభివృద్ధి చెందిందని ప్రతి మహిళ చెప్తున్నారు. అంటే సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారనేదే జగన్ చెప్తారు. ఏమండి, జగన్మోహన్ రెడ్డి మీ మాటలు మీరు చెప్పొద్దు. మీకు ఒకటే అడుగుతున్నాను, మీరు ప్రజల్లో ఉండే ప్రతిదీ కూడా ప్రజల్లో ఉండే మీడియా, మీరు ప్రజలకు అడగండి. ఆనాడు 151 సీట్లు అదే ప్రజలు ఇచ్చారు. ఒకసారి అవకాశం చూద్దాము జగన్మోహన్ రెడ్డి కూడా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు మేము సీఎంగా చూసాము, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చూసాం కాబట్టి తనకు కూడా చూసారు, అవకాశం ఇచ్చారు. 151 సీట్లు ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ అనేది మీరు అర్థం చేసుకోండి. ఇంకొకటి, నిజమైన దమ్మున్న నాయకుడైతే నీకు ప్రతిపక్ష హోదా ఏ రకంగా అడుగుతున్నావు, దానికి సమాధానం చెప్పు. ప్రతిపక్ష హోదా అడిగినప్పుడు నువ్వు ఈ 11 సీట్లు రాజీనామా చేయి. రాజీనామా చేసి మళ్ళీ నువ్వు అసెంబ్లీలో ఉన్న పార్టీల్లో 2 పార్టీలు ఉన్నాయి కదా, 2 పార్టీలు ఉన్నప్పుడు మీద ఉన్న పార్టీ మేమే కదా, మాకే ఇవ్వాలి ప్రతిపక్షం అనేది ఏ రకంగా ఇస్తారండి? అసలు ప్రైడ్ ఉందా నీకు? ప్రైడ్ ఉందా? నువ్వు చదువుకున్నవాడనా జగన్మోహన్ రెడ్డి? నీకు చదువు తెలుసా? నీకు రాజకీయం తెలియదు కాబట్టే నీకు ప్రజలు పంపించేశారు. ఎందుకంటే 5 సంవత్సరాలు నువ్వు దోచుకుంటాకు వచ్చావు, నువ్వు దోచుకున్నావు, నీకు పక్కన పంపించేశారు. ఇవాళ ప్రతి ఒక చదువుకున్న యువకులు కానీ యువతులు కానీ ఎంతమంది లక్షల మంది ఇళ్లలో ఉంటున్నారు. పిల్లలకి ఏ జాబులు లేక, ఎటు వెళ్ళడానికి తెలియక, ఇవాళ బిడ్డని ఎక్కడైనా పంపిస్తే ఏ రకంగా కేసుల్లో ఇరికిస్తారని చెప్పి భయప్రాంతాలు చేసి ఇళ్లలోనే పెట్టుకున్న రోజులున్నాయి. రెండోది, ప్రతిపక్ష హోదానికి ఏ రకంగా ఇవ్వాల? 11 సీట్లు ఉన్నాడికి ప్రతిపక్షం హోదా ఇస్తారా? అరే బచ్చా, నిజంగా నువ్వు బచ్చా, నీ వయసు తక్కువ మరి ఎక్కువ తెలియదు, డబ్బులు మాత్రం సంపాదించే దాంట్లో మాత్రం నీ బ్రెయిన్ చాలా ఎక్కువ ఉంది. 18 సీట్లు ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా వచ్చింది. 11 సీట్లకు హైకోర్టుకి వెళ్ళాడు పిచ్చోడు. హైకోర్టు చెప్పింది 11 సీట్లు తీసుకొచ్చేసి మా మీద పెట్టేసి ప్రతిపక్ష హోదా అంటే దీనికి మేము పోల్చుకోవాలి. అంటే హౌస్ లో ఉన్నది 3 పార్టీలు ఎన్డీఏ కూటమి అనేది ఒక సైడ్ ఉన్నప్పుడు మిగిలిన పార్టీ ఒక పక్క ఉన్నాము, మిగిలిన పార్టీ ఉన్నది ఏంటంటే బ్యాలెన్స్ వైఎస్ఆర్సీపీ. అలాంటప్పుడు ప్రతిపక్ష పార్టీ మాదే కదా అనేది జగన్ చెప్తారు. అరే నువ్వు 11 సీట్లు పెట్టుకొని కూడా ఇవాళ నువ్వు అసెంబ్లీకి రాకుండా ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నావు? గత 5 సంవత్సరాల నుంచి ఎందుకు మాట్లాడలేదు నువ్వు? అంటే నువ్వు రాజకీయంలో ఆ రోజు నువ్వు సీఎంగా ఉన్నావని నువ్వు మాట్లాడకుండా ప్రజలకి ఏ మాట మాట్లాడితే ఏ మీడియా వాళ్ళైనా ఏ పోలీసులైనా అంచు వేసావు నువ్వు. ఇవాళ నువ్వు నిజమైన నాయకుడు. ఎన్డీఏ ప్రభుత్వం ఏ రకంగా చెప్పింది? ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ, ప్రజల కోసం. ఎన్డీఏ పార్టీ అంటే ప్రజల కోసం పనిచేసే పార్టీ, ప్రజల కోసం అభివృద్ధి చెందే పార్టీ, ప్రజల సంక్షేమం చేసే పార్టీ. మేము ఒకటండి, 5 నెలలైంది మేము అధికారంలో వచ్చి, అయినా కూడా సోషల్ మీడియా దాడులు ఇప్పుడు కూడా మా మహిళల మీద మా మీద వదలట్లేదంటే దానికి మీరు సమాధానం చెప్పండి. ఐటీడీపీ పేరుతో కొన్ని వేల మందిని తీసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల మీద పోస్టులు పెట్టారనేది ప్రధాన ఆరోపణ. మా పార్టీకి సోషల్ మీడియా పెట్టడం కాదు, ఐటీడీపీ పేరుతోనే మా కుటుంబాలని వ్యక్తిగతంగా ట్రోల్ చేశారని కూడా వైసీపీ చెప్పి దానికి ఏం చెప్తారు? అరే మీరు ఎవరు పెట్టారనేది మీకు డిపార్ట్మెంట్ పోలీస్ వారు ఉన్నారు. ఇప్పుడు ఏదైతే వర్రా రవీందర్ రెడ్డి వైఎస్ భారతి గారి పిఏ అంటున్నారు, అసలు భారతి గారికి వైఎస్ వర్రా రవీంద్ర రెడ్డికి పిఏ కాదు, ఇదంతా టీడీపీ ఫేక్ ఆరోపణలు అని చెప్పి ఈ రోజు ప్రధానమైన ఆరోపణ. ఈ రోజు భారతి గారు పిఏ కాదు అంటే రండి, బహిరంగంగా రండి. అబద్ధం నిజంగా ఐటీడీపీ వాళ్ళు చేశారంటే దానికి కూడా మేము సిద్ధం, ఏ శిక్షకైనా మేము సిద్ధమే. భారతి ఆయన పర్సనల్ పక్కా ఆయన పిఏ, మా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి. ఏమండి మీ ఫోన్లో నాకేమైనా కామెంట్ చేశారనుకోండి, నేనే మీ ఫోన్లో కామెంట్ చేసినట్టుంటే ప్రూఫ్స్ ఉంటాయి కండి. ఆ ఫేక్ చూపిస్తాను, ఫేక్ ఐడి అంటున్నారుగా, ఏ ఫేక్ ఐడి అనేది ఫోన్లో చూపిస్తారు కండి. ఎవరి ఫోను, ఏ ఫోను, అది శాంసంగా, అది నోకియానా, అది ఫోన్లు కూడా బయటకు వస్తాయి కండి. మీకు ఎందుకు దమ్ము లేదు? ఇవాళ ప్రజలకి నువ్వు మోసం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలు నమ్మరు, అయిపోయింది, నువ్వు దేనికి ఇంకా పనికిరావు. నిన్న ఒకటండి, తను చేసిన తప్పు నిజంగా కుటుంబంలో గొడవలు ఉండొచ్చు,
ఒక చెల్లి మీద ఈ పేటెంట్ కుక్కలతో చెల్లి గురించి చీర గురించి కూడా కామెంట్ చేసిన అన్న అంటే ఎవరంటే సైకో జగన్మోహన్ రెడ్డి. ఇట్లాంటి అన్నాని పిల్లటని కూడా ఈడు నిజంగా అర్హుడు కాదు. ఒక జన్మించిన తల్లి రాజశేఖర రెడ్డికి పుట్టిందా లేదా షర్మిలని అడిగిన వాడు అంటే పేటెంట్ కుక్కలతో పెట్టించారంటే నిజమైన ఎదవలు ఎవరు ఉన్నారంటే చిచ్చి సన్నాసి వాళ్ళు. ఒక సొంత తల్లిని చిల్లి అడగ పెట్టించారు ఎవరైనా? పెట్టించాడు లేదా దానికి మేము ఖండించాం. దానికి తన చెల్లి స్వయంగా చెల్లి చూసి తన కన్నీరు ప్రయత్నం చేసింది. దానికి కూడా మేము తెలుగు మహిళ మేము ఖండించాం. ఎందుకంటే ఎవరైనా ఆడబిడ్డలు ఒకటే, ఏ తల్లైనా మీ తల్లైనా నా తల్లైనా ఒకటే తల్లి. మేము మా ఎన్డీఏ కుటుంబం మా తెలుగుదేశం పార్టీలో మా నారా చంద్రబాబు నేర్పించింది ఏంటంటే మహిళలకి కుటుంబాలకి గౌరవం ఇవ్వడం నేర్పించారు. ఈడులాగా సైకోలాగా అరే నువ్వు తిట్టురా, నువ్వు తిడితే నీకు మంత్రి పదవి ఇస్తాను, నువ్వు ఏదైనా పెట్టురా నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారు అని చెప్పే నాయకుడు కాదు మా నాయకుడు. మా నాయకుడు ఏందనుకున్నారు? 45 సంవత్సరాలు రాజకీయంలో అనుభవం ఉన్న నాయకుడు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఢిల్లీలో ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ ఎన్డీఏ కూటమి కలుపుకుందంటే బాబు గారు సత్తా చూసి బాబు గారు సత్తా కోసం. ఇవాళ బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడన్నా ఉండేదండి ఫస్ట్ ఎక్కడన్నా 1-2 సీట్లు 1% ఏదో ఉండేది. ఇవాళ మా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మమ్మల్ని కలుపుకోబట్టి మేమందరం ఒక కుటుంబంగా ఉండబట్టి వాళ్ళు కూడా 8 సీట్లు మన ఎంపీ సీట్లు గెలిచారు, ఒక 10 సీట్లు 7-8 సీట్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే ఏంటి? తెలుగుదేశం పార్టీలో ఉన్న సైన్యం ఆ రకంగా పనిచేసేది చంద్రబాబు నాయుడు గారు గ్రామ స్థాయిలో కొట్టుకునే పరిస్థితి ఏమండి జనసేన టీడీపీ మధ్య అవి చిన్న ఇంకొక విషయం అండి. ఒక చిన్న మాట చెప్తారండి. ఒక కుటుంబంలో 5-4 పిల్లలు ఉంటామండి. ఆస్తుల దగ్గర చిన్న గొడవలు వస్తాయి. అమ్మ నాన్న ఒక కొడుకు ఎక్కువ ఆస్తి ఇచ్చారు. అదే ఆస్తుల గొడవ జగన్ కి షర్మిలకు వస్తే మీకేంటి? ఒక విషయం కుటుంబాల గురించి ఆ రకంగా మాట్లాడినా కూడా తప్పు పట్టమండి. దళితులు చీర గురించి ఎవరైనా మాట్లాడతారండి? నీకు సిగ్గున్నవాడైతే ఆనాడు నువ్వు సీఎంగా ఉన్నప్పుడు చీర గురించి అదే మేము ఐటీడీ వాళ్ళు పెట్టారంటారుగా, మాకెందుకు నిలబెట్టలేదు నువ్వు? మేము అంత నీలాగా ఏదో పనులు మేము చేసేవాళ్ళం కాదు. కుటుంబాల గురించి చీరల గురించి పూల గురించి మాట్లాడేవాళ్ళం కాదు. అది మా నిజం కాదు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా మాకు నేర్పించలేదు. మా కార్యకర్తలు కూడా అట్లా నేర్పించలేదు. మాకు ఇంకొక విషయం, తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఉంటేనే రావాలా. మాట తప్పారు అంటే ఎంతటి పెద్దడైనా కూడా బాబు గారు బైకట్ చేసేస్తారు. అట్లాంటి ఆయన అడ్మిషన్ అన్నమాట. ఆ రకంగాని నీ తల్లికి ఎవరు మాట్లాడండి? ఆ రోజు నిజంగా రాజశేఖర రెడ్డికి పుట్టిందా షర్మిల అన్నాడు. ఎందుకు నువ్వు ఖండించలేకపోయావు? ఆ విషయం జగన్మోహన్ వాళ్ళ వైసీపీ నాయకుడు అన్నాడు కండి, స్వయంగా వైసీపీ నాయకుడు అన్నాడుగా. ఎందుకు ఖండించలేకపోయాడు? ఆ రోజు ఖండించాలి. నువ్వు సీఎంగా ఉన్నాడా? అరే నువ్వు ఎవరితో మాట్లాడుతావు ఎందుకు చెప్పలేకపోయారు? భారతమ్మ ఈమె గురించి మన షర్మిల గురించి కానీ వాళ్ళ తల్లి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు సరే మేము తప్పు చేసావు 2 నిమిషం మేము తప్పు అనుకున్నాం. ఫేక్ అకౌంట్ టీడీపీలు పెట్టించారని చెప్తున్నాను. ఎందుకు నువ్వు ఫేక్ అకౌంట్స్ అంటే ఈ రోజు నేను వాస్తవాలే మాట్లాడుతాను. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారికంగా ఒక నోట్ రిలీజ్ చేసింది. దానిలో వర్ర రవీంద్ర రెడ్డి పేరు కానీ కొన్ని ఫేక్ ఐడీలు ఐటీడీపీ వాళ్ళు క్రియేట్ చేసి ఎన్ని ట్రోల్ చేశారు, ఇదంతా టీడీపీలు ఆడిన మైండ్ గేమే, ఇదంతా టీడీపీ చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ. నేను ప్రశ్నిస్తూనే ఉంటాను, ఏం చేస్తారో చేసుకో చంద్రబాబు అని చెప్పి స్వయాన వైఎస్ జగన్ చెప్తారు. దానికేం చెప్తారు? నువ్వు ప్రశ్నించేది ప్రజలకి తెలుసు. నీది అంతా 420 ప్రశ్నించేది అనేది, డూప్లికేట్ ప్రశ్నించేది అనేది, నువ్వు ప్రజల కోసం జాలి పడే ప్రశ్నించేది కాదు. నువ్వు అంతా కూడా ఇప్పుడైనా ఏదైనా జాలి పడతారేమనుకుంటున్నారు? ప్రజలు నీకు ఏ రకంగా తోసేశారో నీకు రాబోయే రోజుల్లో నీ పార్టీ భూసాపమైంది, నీ పార్టీ జెండా కూడా ఉండదు. ఈ 420 జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాను. ఒకటండి, మేము ఐటీడీపీ వాళ్ళు పెట్టామంటున్నారు. నువ్వు అధికారం కోల్పోయి 5 నెలలు. అది ఎప్పుడు పెట్టారో, అది ఎప్పటి నుంచి ఉందో, అప్పుడు ఎవరు సీఎం అనేది తేల్చుకో. నువ్వు తెలిసిపోయింది. లేదు దాని మీద నువ్వు కోర్టుకి కాదు సిఐడి దగ్గర రా, కూర్చో. నువ్వు ఈడీ కేసుల్లో 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరిగేవాడు నువ్వు కూడా మాట్లాడుతుంటే మా తెలుగుదేశం పార్టీ గురించి మేమెట్లా చెప్తామండి? ఇది తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలండి. 75 లక్షల మంది సైనికులాగా పనిచేసే కార్యకర్తలు.
దేనికైనా ప్రాణాలన్నీ కూడా తెగించారండి. ప్రాణాలకి తెగించేసి ఎన్ని ప్రాణాలు పోయినాయండి. కార్యకర్తలు ఎంతమంది బలి చేసేసారండి, ఎన్ని కుటుంబాలను చంపేశారండి. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ నెంబర్ 1 గా పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని చూస్తేనే లాండ్ ఆర్డర్ నెంబర్ 1 గా పనిచేస్తుంది. రోజుకు ఒక అత్యాచారాలు, మర్డర్లు జరుగుతుంది, మానభంగాలు జరుగుతుంది. లాండ్ ఆర్డర్ ఎక్కడండి? ఆనాడు 5 నెలల కాలంలో 118 మంది మహిళలు అత్యాచారం జరిగి చెప్తున్నారు. ప్రూఫ్ తీసుకురా, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రూఫ్ తీసుకురామని చెప్పండి. నిజమైన దమ్మున నాయకులైతే పులివెందల ఎమ్మెల్యేకి ఒకటే సవాల్ చేస్తున్నా నేను. పులివెందల ఎమ్మెల్యే నీకు దమ్ము ధైర్యం ఉంటే 118 మందికి మానభంగాలు ఏదో జరిగినగా, అత్యాచారం జరిగినగా, ఎస్ నువ్వు తీసుకురా, నువ్వు ప్రూఫ్ తీసుకురా. దాంట్లో ఒకటి తగ్గినా కూడా నీ కుటుంబాన్ని కలుపుతా. రోజు ఆనాడు కూడా పేపర్లో రోజు కథ వస్తుంది కదా, పలానా ఏరియాలో అత్యాచారం జరిగింది, చిన్నారి మీద దాడి జరిగింది, లైంగిక వేధింపు జరిగిందని రోజు పేపర్లో వస్తా ఉన్నాయి. ఏమండి 1, 2 ఈ 5 నెలల్లో 1, 2 ఎక్కడో జరిగి ఉండేది. ఆనాడు నషాపేటలో ఎవరో తన కార్యకర్త చనిపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇట్లా చంపించారన్నారు. అప్పుడు ఫెయిల్యూర్ అయిపోయాడు. అక్కడికి వెళ్ళి అమ్మ పథకం, నాన్న పథకం, పథకాల గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు కూడా ఫెయిల్యూర్ అయిపోయాడు. ఆ రోజు కూడా 36 మంది బలైపోయారు. వైసీపీ కార్యకర్తలు మీద కేసులు పెట్టారు. ఒక్కటి కూడా లేదు. హోమ్ మినిస్టర్ మా అనితమ్మ గారు సవాల్ చేశారు, రా నీకు దమ్ముంటే పులివెందల ఎమ్మెల్యే ఒక్కటి తగ్గిన కూడా నీ పేరు దాంట్లో పెట్టిస్తానన్నారు. మరి దానికి సవాల్ లేదు. ఎందుకంటే తను ఏంటంటే అండి, డబ్బు సంపాదిస్తానికి వచ్చాడు, ప్రజలకి మోసం చేస్తానికి వచ్చాడు. ఇవాళ లక్షల కోట్లు అప్పులు చేసేయారండి. లక్షల కోట్ల అప్పుల్లో ఉండవండి. ఒక మనిషి ఇవాళ ప్రజలు 5 కోట్ల ప్రజలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం. ఒక్కొక్క మనిషికి అంటే నా ఇంట్లో ఒక 5గురు ఉంటే ఇవాళ నేను 6 లక్షలు అప్పు ఉన్నా గవర్నమెంట్కి. 6 లక్షలు అప్పు అంటే 5 నెలల కాలంలో దాదాపు 6,000 కోట్ల అప్పు చేశారు ఎన్డీఏ గవర్నమెంట్. చూపించమని చెప్పండి. నిన్న శాసనమండలిలో కూడా రిలీజ్ చేశారు కదా. ఒక్క విషయం ఈయన చేసిన అప్పులు బూడుచుకో రావటానికి తల తొక్కొస్తుంది. ఇవాళ అదే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా లేకపోతే ఏ నాయకుడు వచ్చినా కూడా ఈ గుంటల నుంచి బయటికి రాలేరు. ఎందుకంటే ఎక్కడిదెక్కడ అమరావతి రాజధాని అని చెప్పి అమరావతి రాజధాని ఏ రకంగా చేశారండి, ఇళ్లల్లో కంప చెట్లు మొలిసినట్టు మొక్కలు మొలిసిపోయినాయి. ఆ చెట్లు నరికడానికి వేలు లక్షల కోట్లు పడుతుందండి. 3 ప్రాంతాల అభివృద్ధి నాకు చేయమని చెప్పాను. ఎవరు 3 ప్రాంతాలు బాగుండాలి, ఒక ఏరియా బాగుంటాం కాదు కదా అనేది ఎవరు జగన్. ఇవాళ ఎంతమంది ప్రజలు ఉన్నారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో? ఎన్ని కోట్ల మంది ఉన్నారు అంటే మా అందరికి నువ్వు చీలుస్తావా? అదొక రాజధాని, ఇదొక రాజధాని, అందుకనే 3 రాజధానుల లాగా కలిపే నీకు 11 మంది పంపించారు. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం ఉన్నవాడైతే నువ్వు అసెంబ్లీకి రా, నీ ప్రజల మీద ప్రజలకి ఏం జరుగుతుందో ఏం జరగట్లేదో నీ గళం ఇప్పు, తప్పులేదు. నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు మాట్లాడే హక్కు ఉంది, నువ్వు మాట్లాడు. నువ్వు ఏ రకంగా మాట్లాడాలో మీ 10 మంది ఎమ్మెల్యే తీసుకొని నువ్వు కూడా రా. లేదు నీకు దమ్ము లేదంటావా, నీ 10 మందితో నీతో సహా రాజీనామా చేయి, మళ్ళీ ఎలక్షన్ వస్తాము. ఆ 10 సీట్లు కూడా నువ్వు ఉంటావో లేదంటే ప్రజలు తెలుసుకుంటారు. ప్రతిపక్ష హోదా ఏ రకంగా ఇస్తారండి? ప్రతిపక్ష హోదా ఏ రకంగా ఇస్తారు? ఎందుకు ఇవాళ ప్రతిపక్షం హోదా? 11 సీట్లకు ప్రతిపక్షం హోదా వస్తుంది ఏంటి? 11 సీట్లలో 7గురు కూడా డ్రామా చేస్తున్నారుగా. బాబు గారికి ధైర్యం ఆ పేరు చెప్తాము, టైం వచ్చినప్పుడు చెప్తాం. అది కాదండి, టైం వచ్చినప్పుడు చెప్తాను. డెఫినెట్ గా మీకే తెలిసింది. ఫస్ట్ మాకన్నా మీకే ముందు వచ్చింది. ఎందుకంటే 7గురు డ్రామాలు చేస్తుంది. ఆ డ్రామాలు కూడా మీకే ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చిందా? మా బాబు గారు ఒకటే అన్నారు, మీరు అక్కడ రాజీనామా చేసి బై ఎలక్షన్కి వెళ్ళి రండి, నేను తీసుకోను అన్నారు. ముందు అది కాపాడుకో, జగన్మోహన్ రెడ్డి అది నువ్వు కాపాడుకో. నీ 7గురు ఎమ్మెల్యేకి జాగ్రత్త పెట్టుకో. లేదు నీకు దమ్ము ధైర్యం, నువ్వు గెలిచేవాడు, నీ కళ్ళి నీతి ఉంటే నువ్వు బై ఎలక్షన్ కి రా. 11 నీతో సహా. నీ పులివెందుల నువ్వు రాజీనామా చేయి ఫస్ట్. ఇప్పుడు నీ పులివెందుల నువ్వు రాజీనామా చేయి, చూస్తాము. వైసీపీ ఎమ్మెల్సీ ఎందుకు తీసుకున్నారు మరి మీ దాంట్లో? ఏ వైసీపీ ఎమ్మెల్యే తీసుకున్నాం? వైసీపీ ఎమ్మెల్యే పోతుల సునీత. పోతులు మేము తీసుకున్నామా? అలా టీడీపీ మేము తీసుకోలేదు. పోతుల సునీత వస్తామని మాటిచ్చినా కూడా మాకు అవసరం లేదు.
నా కార్యకర్తల మాట నా మాట ఒకటే అని మా బావు గారు చెప్పేశారు. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చెప్పారు. మా కార్యకర్తలు మనోభావాలు దెబ్బ తీసే పని మేము చేయమని ఆ యువ నాయకుడు నారా లోకేష్ చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మా పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఏ కార్యకర్త మనోభావాలు వాళ్ళ మనసుకి మనోభావాలు మేము దెబ్బ తీము, ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైతేనే మరి ఏదైనా చేస్తామని చెప్పి మేము ఎవరికి తీసుకోలేదు. ఇలా అందరూ రాజీనామా, ఎందుకు నీకు దగ్గర నుంచి రాజీనామా చేసేస్తున్నారు? నీ దగ్గర అంతా అనుమతిచ్చిన వాళ్ళేక ఏ రకంగా వస్తున్నారు? ఇలా నీ అవినీతి బయట పెడతారు వచ్చి. మాకు డబ్బు ఉంటే మేము ఈ దగ్గర లక్షల వేల కోట్లు నీ దగ్గర ఉన్నాయి. డబ్బంతా నీ దగ్గర ఉంది. దోచుకున్న డబ్బంతా నీ ఉంది. లండన్ లో పంపించావు డబ్బంతా, బెంగళూరులో పెట్టావు డబ్బంతా, సౌదీలో పెడుతున్నావు డబ్బంతా, నీ డబ్బు కడపలో పెట్టావు నీ డబ్బంతా, ప్రతి దేశంలో పెడతావు నీ డబ్బు. ఆధారంతో సహా ఇదే ఆధారం ఈడీ కేసులో తిరుగుతున్నాడు కానీ 11 సంవత్సరాల నుంచి ఈడీ అంటారు మీరు. డెఫినెట్ గా లండన్ బయటకు వచ్చింది, నువ్వు సౌదీలో ఎక్కడ పెట్టింది బయటకు వచ్చింది, నువ్వు బెంగళూరులో 1000 కోట్లు ఎక్కడ పెట్టింది బయటకు వచ్చింది, నీ 450 రూముల్లో ఏ రూము డబ్బు కోసం తయారు చేసింది అది బయటకు వచ్చింది. నువ్వు కట్కటాలకు వెళ్ళే ముందు ఎన్ని బయటకు వస్తేనే నువ్వు లోపలికి వెళ్తావు. జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడైనా సరే నీ దగ్గర ఉన్న డబ్బు ఉంటే ఈ డబ్బంతా తెచ్చి బీద ప్రజలకి ఏదన్నా సహాయం చేయి. గొప్ప నాయకుడు లాగా ఉంటావు. ఆ ఒక ఎమ్మెల్యే లాగానే నువ్వు నిలబడిపోతావు. లేదంటే నీ బతుకు లేదు. నీ జెండా మడత పెట్టేసి నువ్వు ఎక్కడ పడేస్తావో నీకే తెలియదు, ప్రజలకే తెలియదు. ఆ జెండా మడత పెట్టేస్తావు. ఒక మహిళగా చెప్పండి, పార్టీలకు సంబంధం లేకుండా సోషల్ మీడియాలో వ్యక్తిగత దోషాలకు వ్యక్తుల జీవితాలను ఆనందం చేస్తూ పోస్టులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక మహిళగా చెప్పండి సార్. ఏ పార్టీ అనేది సంబంధం, పార్టీలకి సంబంధం లేకుండా నేను ఒక మహిళగా నిజంగా ఒక ఆడమ గురించి, ఒక స్త్రీ గురించి, ఒక మహిళ గురించి పెడతా ఉంటే ఆ పోస్టులు ఎంత బాధాకరమో. ఆ పోస్టు పెట్టేటప్పుడైనా సరే వాళ్ళ ఇంట్లో కుటుంబం ఎందుకు గుర్తు రావట్లేదు, వాళ్ళ తల్లి ఎందుకు గుర్తు రావట్లేదు, వాళ్ళ చెల్లి ఎందుకు గుర్తు రావట్లేదు, వాళ్ళ భార్య ఎందుకు గుర్తు రావట్లేదు, తన కన్న బిడ్డ ఎందుకు గుర్తు రావట్లేదు. ఇవాళ కేసులు పెడతా ఉంటే అంటే 5 నెలలు వాళ్ళు అధికారం నుంచి లేవని కూడా మైండ్ లేదు వాళ్ళకి. ఇంకా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మైకంలోనే జగన్మోహన్ రెడ్డి ఇంకా పెట్టండి మీరు పెట్టండి అంటారు. బలైపోతుంది మీరు. జగన్మోహన్ రెడ్డి కేసులు పెడుతున్నారు కదా ఇప్పుడు 5 సంవత్సరాల్లో 2019 20 ఏమండి శ్రీరెడ్డి స్టిల్ ఈ రోజు మీరు కేసు పెట్టారు. ఏమండి స్టిల్ 12వ తారీఖు సాయంత్రం 4 గంటలకి నేను ఫేస్బుక్ చూస్తుంటే ఫేస్బుక్ రీల్లో శ్రీరెడ్డి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఏ రకంగా మాట్లాడుతుందో, పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి ఎంత అసభ్యంగా మాట్లాడుతుందో, మా హోంమంత్రి అనితారమ్మ గురించి కూడా ఏ రకంగా మాట్లాడుతుందో అది చూసి నేను కంప్లైంట్ ఇస్తాను. కృష్ణంగా పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదండి. తీసుకోకుండా దాని మీద విచారిస్తామమ్మా చూస్తామమ్మా అన్నారు. పురుపులతో సహా ఇచ్చినా కూడా తీసుకోలేదు. గత 3 రోజులు విచారించిన తర్వాత ఆ ప్రూఫ్స్ అన్ని నిజంగా నేను చెప్పిన కంప్లైంట్ కరెక్ట్ గా ఉన్న తర్వాత నిన్న కేసు కట్టారండి. మేము ప్రూఫ్ ఆధారంతో ఇస్తాము. ఆధారం లేకుండా అక్కడికి వచ్చేసి ఒక మైండ్ పైన బ్రెయిన్ పనిచేయలేని మాజీ సీఎం లాగా మేము మాట్లాడేవాళ్ళం కాదు. అధికారం కోల్పోయి ఎమ్మెల్యే లాగా మాట్లాడేవాళ్ళం కాదు. మా అరగంట మల్లెపూలు పెట్టుకోరా, గులాబీలు పెట్టుకోరా, బ్లూ జీన్స్ వేసుకోరా అని చెప్పేవాళ్ళం కాదు. ఆ టైప్ వాళ్ళం కాదు. ఏది ఉన్నా కూడా ప్రతి ఆధారం తీసుకెళ్ళి మాట్లాడతాం, ఆధారంతో నిలబడతాం. నా స్థానంలో కూడా మమ్మల్ని పిలిచినా కూడా అమ్మా ఇదిగో ఈ ఆధారం అని చూపించే సత్తా మా దగ్గర ఉంది, చూపిస్తాం. మీ పార్టీ ఎమ్మెల్యే కూడా మహిళల మీద లైంగిక దాడులు ఏంటి ఒక చిన్న మాట, ఆ రోజు మా పార్టీలో ఏదో జరిగిందని మాకు తెలిసింది. ఒక్క విషయం, వీడియో బయటికి వచ్చిన వ్యక్తి 5 నిమిషాల్లోనే బాబు గారు ఏం చేశారు మీ నోట్లో చెప్పండి. వెంటనే ఆయనకి పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి ఏంటన్నారు, మరి అదే మహిళ వచ్చి కోర్టులో ఏం చెప్పిందండి, నేను ఊరికనే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారో మరి వాళ్ళ ఫ్యామిలీ మాకైతే తెలియదు. దాని గురించి ఈ కేసుకి ఆయనకి నాకు సంబంధం లేదు, ఈ విషయాలు కాదు, ఇదంతా కూడా వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, ఈ వైసీపీ వాళ్ళు చేశారని ఆ రోజు ఆ మహిళ చెప్పారు, ఆ ప్రజలే చెప్పారు.
ఆ వీడియో కూడా వైసీపీ వాళ్ళే పెట్టారు. ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చింది. మహిళలు లైంగికంగా దాడి చేసే వీడియోస్ కూడా బయటకు ఏంటి మహిళలకి లైంగిక దాడిగా మేం కాదు, అది మాఫింగ్ చేసి మా నాయకులు ఫేస్లు పెడుతున్నారు. అదంతా చేసేది వైసీపీ వైకప్పాలో చేసిన పనులు. వైసీపీలో ఏంటంటే వాళ్ళంతా కూడా అమంతి ఏం చేశాడండి, ఈ సత్తరపల్లి ఎమ్మెల్యే ఈ అంబడి ఏం చేశాడండి, ఆ అంబడి ఏదైనా అసలు ఆ వయసుకు తగిన పనులు చేసి జీన్స్ చేసుకురావాలంట. అట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు మా నాయకుల మీద మచ్చ తేవాలని, మా నాయకుల గురించి మా ఎమ్మెల్యేల గురించి ఏదో మాఫింగ్ ఫోటోలు పెట్టి వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి మాఫింగ్ ఫోటోలు మా వాళ్ళ ఫోటోలు పెడుతున్నారు. దానికి కూడా తేల్చారు, అది ఫేక్ అని కోర్టు ఇచ్చేసింది. ఆ ఎమ్మెల్యేకి ఏం లేదని చెప్పి పంపించేసింది. సూపర్ 6 పథకాలు ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి ప్రశ్నిస్తే మీరు అక్రమ కేసులు పెడతారా అనేది ప్రధాన ఆరోపణ వైసీపీ. నేను ప్రశ్నిస్తూ ఉంటానని చెప్పి జగన్ చెప్తాను. ప్రశ్నిస్తున్నావు నువ్వు, ఎక్కడ ప్రశ్నిస్తున్నావు? రా అసెంబ్లీకి. ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి చెప్పు. నీకు సిగ్గు వేస్తుందా? సిగ్గేసి అసెంబ్లీ రావట్లేదా? ఇలా తిరుమల గారు నిన్న మన మండలి మన అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ అయ్యారని నీకు సిగ్గుపడుతున్నావా చెప్పు. ఎందుకంటే నీకు ఈ రాష్ట్రానికి అడుగు పెట్టనివ్వను నీకు అని ఆ రకంగా ఆయనకి భయప్రాంతాలు చేసి ఎంత ఇబ్బంది పెట్టావో. మేము ప్రతిపక్ష హోదా ఏ రకంగా ఇస్తామండి? ఎందుకు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా? 11 సీట్లు పడి ప్రతిపక్ష హోదా ఏంటి? రాజకీయాలు ఇక్కడ కాదండి. ఆయన రాజ్యాంగం చదివి రామని చెప్పడం ముందు తెలిసింది. ముందు చదువుకొని 10th ఫెయిల్ అయిన వాడికి రాజకీయం గురించి సీఎం సీట్లో మా ప్రజలు పిచ్చోళ్ళే కనిపించారు. 10th ఫెయిల్ వాళ్ళ ఫాదర్ స్వయంగా 2004లోనే చెప్పారు, నా కొడుకు 10th ఫెయిల్ అయ్యి ఇక్కడ తప్పుడు పనులు చేస్తుంటే నేను విదేశాలు పంపించాను, అక్కడైనా బాగుపడతాడని అసెంబ్లీలో చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పారు ఫాదర్ పాపం. అంటే ఫస్ట్ క్లాస్ లో పాస్ అని చెప్పి అసెంబ్లీలో 10th ఫెయిల్ సర్టిఫికేట్. అదే జగన్మోహన్ రెడ్డి 10th ఫెయిల్ సర్టిఫికేట్. నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ ఫెయిల్ అండి. అయినా 10th క్లాస్ ఫెయిల్ అయిన సర్టిఫికేట్ కూడా ఉంది. స్వయంగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా చెప్పారు. పాప ఆయన చనిపోయి ఎక్కడున్నారా ఆయనే అసెంబ్లీలో చెప్పారు, నా కొడుకు 10th ఫెయిల్ అయిపోయాడు, విదేశాలు పంపిస్తే మంచి చదువు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తారని చెప్పి పోసాని చెప్తారు. నిజంగా ప్రశ్నించే వాళ్ళు కేసులు పెడతారు. ఈ మెంటల్ గురించి మాట్లాడతారని, పోసాని గురించి, పనికిరాని పోసాని గురించి ప్రశ్నిస్తే షర్ట్ ఇట్లా ఎగిరించుకుంటా నువ్వు మాట్లాడుతున్నావేంట్రా సన్నాసి? మాట్లాడడం చేత కనబడివి. రాజకీయం నీకేం తెలుసు? రకరకాల రాజకీయాలు. నిజంగా ఒక జాతిలో పుట్టిన వాడైతే ఒక జాతికి అవమానం ఇస్తుంటే ఆ జాతి గురించి కూడా నందమూరి తారక రామారావు గారి కూతుర్ని అసెంబ్లీలో ఎంత అసభ్యంగా మాట్లాడుతుంటే నవ్వులు. అదే మీరు మాట్లాడిన సబ్జెక్ట్ మీద ఆధారాలు చూపిస్తే నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని చెప్పి ఈ రోజున అమ్మడి రామ చెప్తారు. అమ్మడి రామ దమ్ముంటే నాయకుల దగ్గర కాదు, నేను ఒక మహిళా కార్యకర్తని. అదే ట్వీట్ నారా లోకేష్ గారికి ట్వీట్ చేశారు. మీరు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది కనుక రికార్డింగ్ ప్రూఫ్ చూపిస్తే పూర్తిగా నా రాజకీయ జీవితం నుంచి పక్కకి వెళ్తాను. ఇప్పుడు ముందు మీ మీడియా ముందు నేను సవాల్ చేస్తున్నాను. అమ్మడి నీకు దమ్ముంటే నీ సత్తరమిల్లికి నేను వస్తా, లేదంటే నా బెజవాడ సెంటర్కి నువ్వు రా. నువ్వు ఏ సెంటర్కి రమ్మని నేను వస్తాను. నువ్వు అన్నావు నేను ప్రూఫ్తో సహా. మీరు అన్నారా లేదా అసెంబ్లీలో? మేము ప్రూఫ్లు చూపిస్తాం. మీరు రాజకీయ సన్యాసి తీసుకుంటారా? లేదు మీ జగన్మోహన్ రెడ్డి పార్టీ మర్త పెట్టేసి మీ జెండా మర్త పెట్టేసి మీరు వెళ్ళిపోతారా లేదా? సన్యాసం తీసుకుంటామంటే సవాల్. మా నాయకుడు నారా లోకేష్ అవసరం లేదు, మా ఎమ్మెల్యేలు అవసరం లేదు. సవాల్ చేస్తున్నాను. నేను ఒక మహిళా కార్యకర్తగా నేను మాట్లాడుతున్నాను. రమ్మని చెప్పండి. దమ్ముంటే అమ్మడికి రమ్మని చెప్పండి. లేదు ప్రతిపక్షం ఆధారాలు చూపిస్తే నేను రాజకీయం నుంచి పూర్తిగా తప్పుకోపోతే ఏం చేయాలి మీరు చెప్పండి. దీనికి సవాల్ చేస్తా. పదండి, మీరు అమ్మడి దగ్గర ఫోన్ చేయండి. ఇప్పుడు అమ్మడికి ఫోన్ చేయండి. మీరు అమ్మడికి ఫోన్ చేయండి. అమ్మడి రాంబాబు మీరు ఫోన్ చేయండి. నా నాయకులు అవసరం లేదు. నేను ఒక కార్యకర్తని, ఒక మహిళా కార్యకర్తని. నేను సవాల్ చేస్తున్నా. నీకు ఆధారంతో సహా నేను చూపిస్తాను. ఆ రోజు అసెంబ్లీలో నందమూరి వారి కూతుర్ని, నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఏ రకంగా మాట్లాడేది నిజంగా రాజకీయాలు ఉండి మా చంద్రబాబు నాయుడు మా నాయకుడు కళ్ళలో నీరు ఏ రకంగా తీశారో ఆ రోజే మహిళల గుండెలు పగిలిపోయి
మేము ఈయనక సీఎం గానే పంపించాలా అని ఆయన సవాల్ చేసి బయటకు వచ్చారు. ఇప్పుడు సవాల్ చేసి లోపలికి వెళ్ళి కూర్చున్నారు. సీఎం గానే వస్తాను తప్ప నేను ఇంకా ఎమ్మెల్యేగా నేను రాను అని, ప్రతిపక్ష హోదాలో కూడా నేను రాను అని చెప్పేసి వెళ్ళిపోయిన నాయకుడు మా నాయకుడు. సిగ్గులని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ రోజు మాట్లాడుతుంటే సీఎం గా కూర్చొని నవ్వుతావా నువ్వు అంటే? ఒక్కటండి, తల్లికి చెల్లికి గౌరవం ఇవ్వలేని వాడు బయట ఆడవాళ్ళకి ఏ రకంగా గౌరవం ఇస్తాడు? మీరు అమ్మడికి పిలవండి, ఏ రకంగా సత్తరపిల్లి నేను ఇప్పుడు వస్తాను తీయండి నా కారు తీసుకొని. సత్తరపిల్లిలో అమ్మడి రాంబాబు ఉన్నాడా లేకపోతే ఏ హోటల్లో కూర్చుని ఉన్నాడు చెప్పండి, ఆ హోటల్ దగ్గరికి నేను వస్తాను. నేను సవాల్ చేస్తున్నాను. దమ్ముంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్ తీసుకురామని చెప్పండి. ఆ రోజు అసెంబ్లీలో మా గోనమ్మకి ఏ రకంగా మాట్లాడేది మేము ప్రూఫ్తో సహా చూపిస్తాం. ఆ తల్లి కదరండి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎంత కుమిలిపోయారండి, ఎంత కుమిలిపోయారో మేము చూసాం. ఆ బాధ మాకు తెలుసు. మా నారా చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు ఏ రకంగా తీశారు, గోరమని కళ్ళలో ఇట్లా నేను బయటికి వచ్చింది కాక నా కుటుంబాన్ని కూడా లాగుతున్నారని ఎంత ఆయన ఆవేదన చెందారనేది 5 కోట్ల మంది ప్రజలు కాదండి. ఇలా తెలుగు వారు ఎక్కడ ఉన్నా కూడా ఆ ఏడుపు చూసి అమెరికా నుంచి ఓటేస్తానికి వచ్చారండి, లండన్ నుంచి ఓటేస్తానికి వచ్చారండి, ఆస్ట్రేలియా నుంచి ఓటేస్తానికి వచ్చారు, లక్షలు ఖర్చులు పెట్టుకొని ఓటేస్తానికి వచ్చారండి. ఎందుకు వచ్చారు? కసి. ఈ 420 గాడికి పక్కన పెట్టేయాలా. ఇవాళ కుటుంబాల గురించి కూడా మాట్లాడుతున్నాడు, ఈ 420కి రానికూడదు అని. ఇవాళ కసిగా విదేశాల నుంచి వచ్చి ఇలా ఓటేసి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఇలా మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారికి సీఎంగా మనం చూడాలా, 4వసారి మళ్ళీ మనం సీఎంగా చూడాలని ఆయన సీఎంగా చూసుకున్న బాధ్యత ఇలా 5 కోట్ల మంది ప్రజలు చూశారండి. ఎన్నికల ముందు మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, ఎక్కడ 15,000? ఎవరండి? ఎన్నికల ముందు ఏం చెప్పారండి? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. చూడండి ఈ రోజు ఎక్కడ 15,000? ఒక విషయం అండి, ఎందుకు ఒక చిన్న మాట చెప్తున్నాను, రాజ్ కుమార్ గారు ఒక్కసారి మీరు ఆలోచించండి. గత 5 సంవత్సరాల క్రితం ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఒకటేనాడు, 2,000 పెన్షన్ చంద్రబాబు నాయుడు ఇస్తుంటే 3,000 పెన్షన్ నేను ఇస్తానన్నాడు. మాట తప్పిన సన్నాసి 420 జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? ఏ రకంగా పెంచాడు? ఇవాళ మేము చెప్పిన సూపర్ 6 పథకాల్లో 4 పథకాలు అమలు చేశాము. రేపు జనవరి నుంచి చూడండి, 50 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళావు. అయినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి విదేశాల నుంచి వాళ్ళు వాళ్ళంతా ఇండస్ట్రీ పెట్టడానికి ముందుకు వచ్చారు. నిన్ను చూసి 2,000 కోట్లు విదేశీ నుంచి వచ్చి వాళ్ళు ఇండస్ట్రీ పెట్టే వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు, బ్యాంక్ వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారంటే నువ్వు 420 పెద్ద దొంగలు కాబట్టి భయపడిపోయి వెళ్ళిపోయారు. ఇలా విదేశాల నుంచి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలను మీరే బదిలేస్తారని చెప్తున్నారు. మీరే బదిలేశారు, కంపెనీలు అంతా వెనక్కి వెళ్ళిపోయి. మేము అప్పుడు ప్రతిపక్ష హోదానే ఉంది, సీఎం సీట్లో సైకోలాగా పక్కి నువ్వు 450 కోట్లు పెట్టేసి ఒక ఇంద్రభవన్ లాగా కట్టుకొని దాంట్లో నుంచి నువ్వు 5 ఏళ్ళు బయటికి రాకుండా పబ్జి ఆడుకుంటా ఎవరన్నా మీడియా వాళ్ళు మాట్లాడితే ఆ మీడియాకి ముందు అర్జెంట్గా బహిష్కరించేసండి, ఆ మీడియాకి లోపల ఈ పత్రిక వాడికి లోపలండి, వాడి మీద కేసు పెట్టండి అని ఈ పోలీసు వాడు ఏదన్నా ఈ పోలీసు వాడిని సస్పెండ్ చేయండి. నీ గురించి పోలీసు వాళ్ళు బలైపోయారు. మీడియా వాళ్ళు పాపం వాళ్ళు ఉన్న వాస్తవాలు చెప్తుంటే వాళ్ళకి బలి చేశావు, వాళ్ళ కుటుంబాలకి బలి చేసిన వాడివి 420 జగన్మోహన్ రెడ్డి. మీరు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వం గురించి మాట్లాడవద్దని మొన్న స్వయంగా వాళ్ళ చెల్లి కూడా చెప్పారు. షర్మిల గారు ఒక మాట చెప్పారు, నిజమైన నువ్వు నాయకుడు అయితే మీరంతా 11 మంది అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో మీ గలం ఇప్పండి, అసెంబ్లీలో మీరు మాట్లాడండి, లేదంటారా రాజీనామా చెయ్యండి అంది. ఎస్, రాజీనామా చేయమని చెప్పండి. దానికి కూడా ఆ 11 సీట్లతో 11 మంది మేము కూడా టీడీపీ వాళ్ళు నుంచుంటాం. ఆ 11 సీట్లు ఉంటాయో జీరోగా నువ్వు అయిపోతావో ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ పులివెందలు ఎక్కడ రాకూడదు, పులివెందలో సవాల్, పులివెందలో మా బీటెక్ రవి ముందు నిలబడమని చెప్పండి. ఇప్పుడు నిలబడమని చెప్పండి. తను కూడా అసలు గెలుస్తాడో తెలిసిపోయింది. ఎక్కడ దాకా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి. ఎస్, జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోనే ఓటేయరు. జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో తన తల్లే ఓటేయలేదు. అది గమనించండి ముందు మీరు. ఎస్
ఎస్ ఆధారం ఉంది మీ దగ్గర? ఎస్ ఎస్ ఆధారం ఉంది. తల్లి మీడియా ముందే చెప్పింది కానీ ఇట్లాంటి కొడుక్కి ప్రతిపక్ష హోదా కూడా రాకూడదని చెప్పి ఆ తల్లి ఎంత ఆవేదనతో మాట్లాడిందండి. అంటే ఎన్నికల టైంలో ఆ తల్లి ఏ తల్లి అయినా కూడా కొడుకుకి ప్రతిపక్ష హోదా కూడా ఉండకూడదని చెప్పిద్దా? ఎన్నికల టైంలో ఆవిడ విదేశాల్లో ఉన్నారు. ఎక్కడ ఒక్క విషయం, ఎన్నికల టైంలో ఎప్పుడు ఉన్నారో ఆమె ఎప్పుడు వెళ్ళారనేది మొత్తం మీరు బయటకి తీసుకొని చెప్తాం మేము. ఆవిడ అన్నారో లేదో మీ మీడియా ముందే అన్నారండి ఆవిడ. ఇట్లాంటి ప్రతిపక్ష హోదా కూడా రాకూడదు అని నేను ఆ ఏసయ్యని కోరుకుంటున్నాను అన్నారు. నిజంగా ఆ ఏసయ్య ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. తల్లి కొడుకు కోరుకుంటుంది. మరి ఆ తల్లికి ఆ రకంగా కడుపు కోత పెట్టాడు, ఆ తల్లికి ఆ రకంగా మాటలు చెప్పాడు అంటే ఆ తల్లికి ఎంత ఆవేదన చెందిందో. రాజశేఖర రెడ్డికి షర్మిల పుట్టిందా లేదా అని నీ పేటెంట్ కుక్కలతో పెట్టించినప్పుడు నువ్వు మాట్లాడకుండా ఉన్నావు చూడు. ఆ తల్లి ఎంత ఆవేదనతో ఆ మాట వచ్చిందనేది మా తల్లులకు తెలిసింది ఆ బాధ. 5 కాలంలో రాష్ట్రంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది? అప్పటికప్పుడు మార్పులు కనబడుతున్నాయి. 5 నెలల్లోనే ఏ మార్పు వచ్చిందో లేదో మీరు ప్రజల్లో ఎన్నో ఎక్కడ దాకా వెళ్ళొద్దు, ఒక 100 ఇళ్ళు తిరగండి చాలు. గతంలో మీరు చాలా ఇబ్బంది పడ్డారు. 32 కేసులు మీ మీద నమోదయ్యాయి. చాలా ఇబ్బంది పడ్డారు. అవునండి. ఈ 5 నెలల కాలంలో రాష్ట్రంలో గతానికి ఇప్పుడు మార్పులు మీకు కనపడుతున్నాయి. ఎలాంటి మార్పులు వచ్చాయి? డెఫినెట్ గా మార్పులు ఉన్నాయండి. మేము ఒక బిజినెస్ చేస్తాం, మాకు బిజినెస్లు కూడా 5 ఏళ్ళు బిజినెస్లు ఇవ్వండి, చాలా దెబ్బతిన్నాము. ఈ 5 నెలల నుంచి 4 నెలల నుంచి నిజంగా అల్లా దయ వల్ల మంచి వ్యాపారాలు కూడా చేసుకుంటాం. మన అంతా కూడా అభివృద్ధిలాగా పెట్టుకొస్తుంది. మళ్ళీ ఇప్పుడు మా చదువుకున్న పిల్లలు, మా పిల్లలు కూడా విదేశాలు పంపించడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా. విదేశాలు ఎందుకు పంపిస్తారంటండి, నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే మన బిడ్డలు అక్కడ చల్లగా ఉంటారు అన్నట్టుగా విదేశాల్లో చదివించే నాయకుడు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ విదేశీ విద్య అని ఆనాడు 420 జగన్మోహన్ రెడ్డి చెప్పి ఒక విద్యార్థికి కూడా 15 లక్షలు అని చెప్పి ఒక లక్ష కూడా ఇవ్వలేదండి. ఇవాళ ఆనాడు ముఖ్యమంత్రి గారు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 15 లక్షలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 25 లక్షలని ప్రకటించారు. ఇప్పుడు 25 లక్షల బిడ్డలు వెళ్ళి ఎంతోమంది, నిన్నగాక మొన్న మా ఫ్రెండ్ కూతురు వెళ్ళిందండి, విదేశీ విద్య కోసం తీసుకొని వెళ్ళిపోయిందండి, అమెరికాలో వెళ్ళిపోయారండి మా ఫ్రెండ్స్ పిల్లలు చదువుకుంటానికి. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? రాష్ట్రంలో కాదండి, ఈ తెలుగువారి ఎక్కడున్నా కూడా, తెలుగువారి ఏ దేశంలో ఉన్నా కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే నడిచింది మా. ఎందుకంటే ఎన్డీఏ కూటమితో సహా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నంత కాలం, ఆయన రాజకీయాల్లో ఉన్నంత కాలం అంబేద్కర్ రాజ్యాంగమే నడిచింది. బుక్ నడుస్తుంది, అక్రమ కేసులు, బెదిరింపులు, ఇదంతా లోకేష్ రాసిన నడుస్తుంది. రెడ్ బుక్ ప్రధానమైన ఆరోపణ ప్రజల్లోకి వెళ్తారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా, అంబేద్కర్ రాజ్యాంగం? రెడ్ బుక్ రాజ్యాంగం నడిచిందంటే మీరు చూపించండి. ఇవాళ ఉన్న పెద్ద సొరచాపలంతా కూడా ఉండవు. ఈ సొరచాపలకి గాలం వేయనప్పుడు వేయాలో ఆ టైమే పడింది. ఎందుకంటే వీళ్ళు అహంకారం అండి, అధికారంలో ఉన్నామని. గుడివాడ గుట్కాగాడు ఏ రకంగా మాట్లాడాడండి, ఎంత అసభ్యంగా మన నోరు తెలిసి ఒక మంత్రి అని కూడా చూడండి. గుడివాడ గుట్కా నానిగాడు ఏ రకంగా మాట్లాడాడండి. తన ఇంట్లో తన బిడ్డలు 2 బిడ్డలు ఆడపిల్లలు ఉన్నారు, తన భార్య ఉంది, తన తల్లి ఉంది, తన చెల్లి ఉంది. ఆ కుటుంబంలో ఆడబిడ్డల్ని పెట్టుకొని ఎదుటి ఆడబిడ్డలకి ఆ రకంగా మాట్లాడంటే నిజంగా అటువంటి వాడికి ఏం చేయాలో చెప్పండి. మీరు ఏ శిక్ష వేస్తే వాళ్ళు అర్హులు అవుతారు, ఏ శిక్ష వేయాలో వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అధికారం అహంకారం ఎవరికైనా సరే అండి కొన్ని రోజులే పనిచేస్తుంది. అధికారం చూసుకొని ఎగిరి పడతా ఉంటే అది ఉండదు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు మనం ఒక మాట చెప్పారు, మీరు విన్నారో లేదో, ఆడపిల్లల గురించి కానివ్వండి, మహిళల గురించి కానివ్వండి కామెంట్ చేసిన నేను సహించేదే లేదు. రెండోది, వైసీపీలో ఉన్న ఆడబిడ్డల గురించి మాట్లాడినా కూడా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడబిడ్డల గురించి మాట్లాడినా కూడా, కమ్యూనిస్టు పార్టీలు అన్ని అతీతంగా పక్కన పెట్టేసి ఏ ఆడబిడ్డ గురించి కానివ్వండి, ఆడపిల్ల గురించి కానివ్వండి ఏల్ పెట్టి సోషల్ మీడియాలో ఎవరైనా కామెంట్ చేస్తే ఆ ఏల్ కట్ చేసేస్తాను తప్ప ఊరుకునేదే లేదండి. నేను హోంమంత్రి పదవి తీసుకుంటే మరోలా ఉంటుంది పవన్ కళ్యాణ్. ఆయనకున్న పదవులు కాకుండా మరొక కొత్త పదవి పక్కా పదవిలోకి వెళ్ళి ఎంతవరకు కరెక్ట్ అంటారు? హోంమంత్రి ఒక శాఖ నుంచి ఒక శాఖ మంత్రిగా ఉండి మరొక శాఖ నుంచి అది ఎంతవరకు కరెక్ట్?
మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఒకటి, మీరు దానికి మిక్సింగ్ మీడియా వాళ్ళు మిక్సింగ్ చేసింది ఒకటి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, నేను హోంమంత్రిగా ఉంటే వీళ్ళందరికీ తాట తీసేవాడిని అన్నారు. ఒకటి నిజమే, ఎందుకంటే ఒకటి ఒక్క మాట టాటా ఎందుకంటే ఇప్పుడు హోంశాఖ ఒక ఏంటి నువ్వు ఎక్కువ ఇంకా పని చేయమ్మా, ఇంకా ఎక్కువ చేయి. ఇట్లాంటి సైకిల్ ఈ సైకిల్ ఊరుకోవాకు, ఈ సైకిల్ ఊరుకోవాకు. కంట్రోల్ లేదు అని ఒప్పుకున్నట్టే కదా పవన్ కళ్యాణ్ గారు. ఏంటి నేను వస్తే మరలా లా అండ్ ఆర్డర్ కరెక్ట్, లా అండ్ ఆర్డర్ కరెక్ట్ లేదు కాదని చెప్పింది. ఇంకా మా హోంమంత్రి గారికి ఏం చెప్పారంటే, ఇంకా ఇట్లాంటి సైకోలు ఈ సోషల్ మీడియాలో దాడి చేసే సైకోలకి నువ్వు క్షమించబాకు, ఎక్కువ పనితనం చేయమని చెప్పే మాటకి మీ మీడియా వాళ్ళు ఆయన ఒకటి చెప్తే మీరంతా కూడా బయటకు తీసుకొచ్చేసి ఏ రకంగా మాట్లాడారంటే, నేను హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది, నేను హోమ్ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం అండి, ఆయన చెప్పిన మాట తర్వాత చెప్పారుగా, ఇంకా పనితనం చేయమని మా హోమ్ మినిస్టర్ అనితమ్మకి నేర్పించారు. అమ్మా ఇంకా ఫాస్ట్ పరిగెత్తు, నువ్వు బాగా పని చేస్తున్నావు, నువ్వు పని చేయట్లేదని కాదు, ఇంకా యాక్టివ్ అంటే ఈ సొరచాపలకి నువ్వు పట్టుకోవాలా అన్నట్టుగా గాలి వేశారు. అంటే ఈ సోషల్ మీడియా దాడి చేసింది అసెంబ్లీలో, దేవాలయం లాంటి అసెంబ్లీలో అసభ్యకరంగా నందమూరి కుటుంబం గారికి ఏ రకంగా కించపరిచినట్టు మాట్లాడారో, వాళ్ళ మనోభావాలు దెబ్బతీశారో, అట్లాంటి వాళ్ళకి నువ్వు వదిలిపెట్టబాగు అని మా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఏమిటి ఒక చిన్న మాట, పవన్ కళ్యాణ్ బిడ్డలు, ఆడబిడ్డలు, కూతుర్లు, 13 సంవత్సరాల ఆడబిడ్డ, అది ఆ పిల్ల పసిపిల్ల గురించి ఏ కామెంట్ చేసినట్టే ఆ బోరుగొడ్డ దరిద్రుడు అనిల్ గారు, మీరు ఇల్లేదండి వాళ్ళ భార్య గురించి ఎట్లా మాట్లాడండి, మా లోకేష్ బాబు గురించి ఏ రకంగా మాట్లాడండి, మా బ్రాహ్మణి గురించి ఏ రకంగా మాట్లాడండి, మన బోధమ్మ గురించి ఏ రకంగా మాట్లాడండి, మా చంద్రబాబు గురించి ఎట్లా మాట్లాడండి. వాడికి మొన్న ఎవరో పాపం తెలియక వాడికి ఏదో బిర్యానీ పెట్టారని ఏంటంటే సస్పెండ్ చేశారా లేదా? బోరుగడ్డ అనిల్ గాడికి జైలు కాదు వాడికి. ఎవరున్నారు? విదేశాల్లో ఉంటది. ఎవరండి ఇంత నీచమైన కలిసి మాటలు? మా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ఎవరు లేరండి. మా పార్టీలో అట్లాంటి అంటే పార్టీ సంబంధం లేదు. ఈ మహిళల్ని, కుటుంబాలని ఆ రకంగా మాట్లాడి అంతవరకు కరెక్ట్, చాలా తప్పు. నేను అదే చెప్తున్నాను కదా, ఏ పార్టీ అయినా సరే పార్టీలు పక్కన పెట్టండి, మహిళల గురించి, ఇళ్లలో కుటుంబాల గురించి మాట్లాడితే వాడికి సహించేది లేదు, ఊరుకునేది లేదు. వాడికి ఏ సెక్షన్తో శిక్ష పడితో ఆ శిక్ష వేయటమే మా నిజం. యువకాలంలో నారా లోకేష్ గారు రాష్ట్రంలో పర్యటించారు. ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి అంత పదవి ఉన్నారు. మీరు 32 కేసులు మీ మీద నమోదయ్యారు. మీకు ప్రజెంట్ మీరు ఏ పదవి? డెఫినెట్ గా నేను నారా లోకేష్ బాబు గుండెల్లో ఉన్నాను. నా నాయకుడు చంద్రబాబు నాయుడు, అతన్ని చూసే నేను బయటికి వచ్చాను. నేను ఒక ముస్లిమ్స్ మహిళగా ఉండి మా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 95లో ఆయన వచ్చేటప్పుడు డోక్రా గ్రూప్ పెట్టింది ఆయనే కాబట్టి, దీపం పథకం గ్యాస్ సిలిండర్ ఉచితంగా పోయి సిలిండర్ ఇచ్చింది ఉచితం ఆయనే కాబట్టి, ఆయన్ని చూసి నేను బయటికి వచ్చాను. కాబట్టి నా నాయకుడు వెనక తండ్రి వెనక ఉన్నాడు. నా గాడ్ ఫాదర్, నా యువ నాయకుడు, నా తమ్ముడు లాంటి వాళ్ళు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఉన్నారు. డెఫినెట్ గా నాకు ఏ పదవి ఇవ్వకుండా ఉండరు, తప్పనిసరిగా ఇస్తారు. మీకు అర్థం కాదు, యువకాలంలో ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి అంత పెద్ద పదవి ఇస్తాను. మీకు 5 ఏళ్లలో 32 కేసులు మీ మీద నమోదయ్యాయి. మీకు ఇప్పుడు ఏ పదవి ఉంది? ఇంకా ఉంది, టైం ఉంది. 5 నెలలే కండి అధికారం వచ్చి, ఇంకా టైం ఉంది. ఇంకొక విషయం 100% నమ్మండి, మిమ్మల్ని మళ్ళీ పిలిచి ఇదే డిబేట్ ఇస్తా. డెఫినెట్ గా మీకు వాయిస్ ఇదే ఇస్తాను. ఏంటి ఆ రోజు ఏం మాట్లాడారు తీయండి. నాకు నారా లోకేష్ గారు పదవి ఇవ్వరు అని మీరు అన్నారుగా, మా చంద్రబాబు ఏం ఇచ్చారు అని అడిగారుగా, రండి నాకు ఏ పదవి ఇచ్చారో మీకు చెప్తానంటే మీకు పిలుస్తాను, త్వరలోనే పిలుస్తా. డెఫినెట్ గా పిలుస్తాను. మరి మీకు 15 ఎప్పుడు అమలు చేస్తున్నారు సంక్షేమ పథకాలు? మీరు ఇచ్చిన సూపర్ 6 లో అన్ని ఇచ్చాము. రేపు 15 ఒక విషయం ఏమి అమలు చేశారు? 5 నెలల కాలం చూడండి, మీరు అన్ని అమలు చేసి చెప్తున్నారు కదా. మీకు డోక్రా వాళ్ళ గురించి చేసిన ఒకటి ఇచ్చాము, దాని తర్వాత 3 సిలిండర్లు ఇచ్చాము, పెన్షన్ ఇచ్చాము. మన రేపు నెల నుంచి
బస్సు ఉచితం పెట్టేస్తున్నాము. జనవరి నుంచి 15,000 రూపాయలు పిల్లలకి ఇస్తామని చెప్పామండి. ఎంతమంది పిల్లలు డెఫినెట్గా వేస్తారు. అది వేస్తున్నామో అది చేసామో లేదో అప్పుడు అడగండి. మీరు చేసిన పథకాలన్నీ పక్కన పెట్టి 5 నెలల్లోనే ఎగిరెగిరి పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. 425 సంవత్సరాల నుండి ఏం చేశాడు? ప్రజలకి ఏం చేశాడు? ఉన్న రేషన్ కార్డులు 3,50,000 రేషన్ కార్డులు తీసేశాడు. డీబీటీ పేరుతో సంక్షేమ పథకాలు చెప్తున్నారు కదా, పదే చెప్తాడు. నేను బటన్ నొక్కాను పథకాన్ని. నీ బటన్ సరే ఓకే, నువ్వు బటన్ నొక్కిన వాడు నీకు మళ్ళీ బటన్ నొక్కి ఎందుకు బయట పంపించారు? ఆ మాట చెప్పేసి నువ్వు మంచివాడు సీఎం, నువ్వు ఆ రోజు మంచి పనులు చేసావు. నువ్వు బటన్ నొక్కి 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 మరి ఈ ఎంతో బటన్ నువ్వు కుడి చేతితో నొక్కావు, ఎడం చేతితో నొక్కి నీకు ఎందుకు బయట పంపించారు? నువ్వు ఆ మాట చెప్పు. మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే బటన్ నొక్కగానే ఇటు ఏం చేశాడంటే 15,000 ఒక బిడ్డకి వేయటం, అమ్మఒడి అని పెట్టడం, నానా బుడ్డిల నుంచి ఇక్కడ సంవత్సరానికి వచ్చేటప్పుడు ఒక కుటుంబంలో నుంచి ఒక కుటుంబంలో 4 5 ఒక మనిషి దగ్గర నుంచి 1,12,000 రూపాయలు నువ్వు లాగావు. 5 ఉంటే 5,56,000 లాగావు. ఇప్పుడు మీరు కూడా చేసేవాళ్ళు అదే కదా. మేము ఏం చేస్తాం? మద్యం ఏరులై పారుతుంది. మాగా ఎక్కడండి? అంగట్లో మద్యం ఎక్కడండి? ఎక్కడ మీకు మద్యం ఏర్లే పారుతుందో చెప్పండి. గతానికి కూడా కొద్దిగా మార్పు లేదు. ఏంటి? ఎక్కడ ఇదే అధికారులు బదిలీ చేయాలంటే డబ్బు కావాలి. ఏమండి? ఇదే కార్యాలయాల్లో పని అవ్వాలంటే డబ్బు కావాలి. ఎక్కడ డబ్బు తీసుకుంటున్నారు? ప్రభుత్వాలు ఎక్కడ? ఇప్పుడు ఒక విషయం, మీరు సైకో గురించి చెప్పబాకండి, సైకో ప్రభుత్వం గురించి చెప్పబాకండి. ఇప్పుడు ఎక్కడ? ఇప్పుడు మేము ఒక విషయం అండి, మేము ఒక విషయం చెప్తున్నాండి. మేము అధికారంలో వచ్చి 5 నెలలు అయింది. 5 నెలల తర్వాత ఈ 5 నెలల నుంచి మున్సిపల్ ఆఫీస్ కి మీరు కాకుండా వేరే పర్సన్ ఒక పని మీద పంపిస్తే డబ్బులు ఏంది పని అవ్వట్లేదు. చెప్పండి. గతంలో అదే పరిస్థితి చూపించండి. ప్రతి సెకండ్ లో యాక్షన్ తీసుకుంటారు కమిషనర్ గారు. గత ప్రభుత్వంలో అదే పరిస్థితి, ఈ ప్రభుత్వం అదే పరిస్థితి. ఒకటండి, మార్పు ఏమొచ్చింది? మేము చిన్న మాట చెప్తున్నాను. మీకు మున్సిపల్ ఆఫీస్ లో డబ్బులు తీసి పని చేస్తున్నారు గారు, ఓకే. మీరు ఎవరికైనా పంపించి ఒక చిన్న కెమెరా పెట్టి పంపించండి. ఎవరైనా చేస్తుంటే పని 1 సెకండ్ మున్సిపల్ కార్యాలయంలో 1 సెకండ్ లో మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేసి పడేస్తారు. బర్త్ సర్టిఫికేట్ కావాలంటే 10,000 కావాలి. ఎవరండి తీసుకున్నారు? అది ఎవరు మాత్రమే. మీరు ప్రూఫ్ చూపించండి. ఫలానా ఓటు తీసుకున్నాడు, ఫలానా ఓటు చేశాడని చెప్పండి. మున్సిపల్ కార్యాలయంలో బర్త్ సర్టిఫికేట్ కావాలంటే 10,000, ఎంఆర్ ఆఫీస్ లో పని కావాలంటే 10,000. గత ప్రభుత్వంలో అదే జరిగింది, ఇప్పుడు మార్పే ఉంది. గతానికి ఇప్పుడు మార్పే ఉంది. వ్యవస్థలు అయితే ఏం మారలేదు, ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వాలు మారినాయి తప్ప వ్యవస్థలు ఎలాంటి మార్పు. మేము ఒక మాట చెప్తున్నాను. మున్సిపల్ ఆఫీస్ లో బర్త్ సర్టిఫికేట్ కి 10,000 తీసుకున్నారు అంటారు. మనం ఇద్దరం వెళ్దాం. నేను ముసుగు వేసుకొని వస్తాను. నేను మీరు ఒక చోట ఒక సర్టిఫికేట్ కోసం వెళ్తా. అతను డబ్బులు అడిగాడా అనుకోండి, అక్కడ నిల్చొని ఉంటాను. నేను ఎక్కడే ఉంటాను. కమిషనర్ 1 సెకండ్ సస్పెండ్ చేస్తాను. ప్రస్తుతం జరిగే పరిస్థితి అవన్నీ. ఇంకా ఒక పని చెప్తాను, ఒక మాట చెప్తానండి. రెండోది ఏంటంటే, వీళ్ళు ఈ 5 నెలల్లో కొంతమంది అధికారులు, నేను అధికారులందరూ చెప్పట్లేదండి, కొంతమంది అధికారులు ఇంకా సైకో ప్రభుత్వంలోనే ఉన్నారు. దోచుకునే దాంట్లో ఉన్నారేమో. అస్మంటి వాళ్ళంతా తాట తీస్తానికి బాబు గారు ఉన్నారు. ఈ లంచాలు, ఈ మంచాలు, ఈ కంచాలు బాబు గారి ముందు పనికిరావు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన మున్సిపల్ కమిషనర్ కూడా నెంబర్ 1 కమిషనర్. ఓన్లీ విజయవాడ కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా నేను చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పాత పరిస్థితి పద్ధతిలోనే ఉంది. బట్ ఒక విషయం వ్యవస్థల్లో మార్పు అనేది రాలేదు. ఒక్క విషయం చెప్పండి. మేము చెమ్ము నీళ్లు తాగే టైం చాలా ఉంది. గిలాస్లో పావు గ్లాస్ వాటర్ కూడా ఇంకా తాగలేదు. 5 నెలలే. బట్ 5 నెలలే. ఈ 5 నెలలు అంటే వాళ్ళు ఇంకా నిషాలో ఉన్నారు. మేము సైకో గవర్నమెంట్లో ఇంకా ఉన్నామని ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉంటే అట్లా చేసినా కూడా బాబు గారు తాట తీసుకుంటా వచ్చేస్తున్నారు. మీ మైకంలో నుంచి బయటికి రండి. ఆయన బహిరంగంగా చెప్తున్నారో లేదో, మీరు వింటున్నారో లేదో. మీరు మైకంలో నుంచి బయటికి రండి, బయటికి వచ్చి మీ ఉద్యోగాలు చెయ్యండి అని. బాబు గారు ఇట్లాంటి లంచాలకి ఇట్లా కంచాలకి ఊరుకోరండి. ఎక్కడన్నా 1-2 ఉంటారేమో, నేను కాదు అనట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చిన సీఎంని చూసి, చంద్రబాబుని చూస్తే వాళ్ళకి టర్రే. ఏ ఉద్యోగస్తుమైనా టర్రే. ఏ లంచం తీసుకున్నా కూడా బాబు గారు మనకు ఊరుకోరు. ఏ లంచం తీసుకున్నా ఇప్పుడు ఉన్న కలెక్టర్ ఐపీఎస్లు కానివ్వండి, ఐఎస్లు కానివ్వండి, నెంబర్ 1 ఐఎస్లు అండి, నెంబర్ 1 ఐపీఎస్లు అండి.
ఈ లంచాలు మంచాలు వాళ్ళకి పనిచే ఏమండి ఐపీఎస్లకి ఐఏఎస్లకి ఆయన మంచం దగ్గర 4 మంచాలు కోళ్ళు మంచం బెడ్ దగ్గర ఉంటే 4 కోళ్ళు దగ్గర యూజ్ చేసేసి వాళ్ళ జీవితాలు నాశనం చేశాడు కండి. ఇలా ఐపీఎస్లు ఏ రకంగా అయ్యారు, ఐఏఎస్లు ఏ టైప్ అయిపోయారు వాళ్ళు, లాస్ట్కి వాళ్ళు జీవితాలు నాశనం చేసుకున్నారు. ఎక్కడో సినిమా యాక్టర్ బొంబాయిలో సినిమా యాక్టర్ ఎవరు, నువ్వు కేసు పెట్టింది ఎక్కడ, ఇబ్రాహిం మాటల్లో తీసుకొచ్చి పాలిటిక్ డైవర్షన్ కోసమే ఆ రోజున విజయవాడ వరద నుంచి తప్పించడం కోసమే డైవర్ట్ చేయడం కోసమే చేశారనేది. ఇలా ప్రజలు విజయవాడ ప్రజల్లో ఈ వరదలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పెట్టారు. నిజంగా ఆ నాయకుడు లేకపోతే మా శవాలు వెళ్ళిపోయేది, ఇదే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మా బిడ్డలు ఎక్కడ ఉండేపోయేవాళ్ళని ఎంత బాధపడారు. ఏమండి మీరు చూడలేదా, ఆ బిడ్డ స్వయంగా వచ్చి ఎక్కడుందో, పాపం తెలుగు కూడా రాదు అమ్మాయికి, ఒక సినిమా యాక్టర్, ఆవిడ ఎక్కడుంది, ఎక్కడ కేసు, ఎక్కడ తీసుకొచ్చి ఇబ్రాహీంపట్నంలో పెట్టారు, ఎక్కడ కంట్రోల్ రూమ్లో పెట్టారు, ఎంతమంది భయప్రాంతాలు చేశారు, ఎంతమంది భయపించారు అమ్మాయికి, ఎంత రకం 3 ఏళ్ల క్రితం. ఏ 3 ఏళ్ల క్రితం అండి? ఒక విషయం, వైసీపీ గవర్నమెంట్ జరిగిన కేసుని ఈ వరదలను డైవర్ట్ చేయడం కోసమే తీసుకొచ్చారనేది అది అప్పుడు ప్రధానమైన ఆరోపణ. ఒక విషయం అండి, ఒక చిన్న మాట, వరదలు చూస్తానికి వెళ్ళి వరదలు చూస్తా ఒక చిన్న మాట వరదలు చూస్తానికి వెళ్ళేటప్పుడు గ్రీన్ మ్యాట్ వేసుకున్న సైకో 420 ముఖ్యమంత్రి లాంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు కాదు. నైట్ 2ంటికి గుండెలోతు నీళ్లలో పడవలో వెళ్ళి ఆడబిడ్డలకి ధైర్యం చెప్తున్నాను, అమ్మా నేను ఉన్నానని. ఆయనతో పాటు ఉన్న సిబ్బంది భయప్రాంతాలు అయిపోయారండి. ఏంటి ఈయన వయసు ఏంటి, ఈయనేంటి వయసు 75 సంవత్సరాలు వయసులో కూడా నైట్ 2ంటికి 3ంటికి కూడా ఆయన నీళ్ళలో వెళ్ళిపోతున్నారు. ఏదైనా జరిగితే ఏంటి, మేము ఏం సమాధానం చెప్పాలా అని వాళ్ళు భయపడిపోయారండి, సిబ్బంది భయపడిపోయారు. అట్లాంటి నాయకుడు అండి చంద్రబాబు నాయుడు. మీరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంత మచ్చ పెడతారు లేదు. నెక్స్ట్ 2029కి కాబోయే సీఎం యువ నాయకుడు నారా లోకేష్, రాసుకోండి సవాల్. ఆయన పెద్ద అయిపోతారండి, ఆయన వయసు పెద్ద అయిపోతారు, సలహాదారుగా ఒక బిడ్డకి సలహా ఇస్తారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కోసం సలహా ఇస్తారు. ఎందుకంటే ఆయన ఏజ్ 80 దాటితే కాబట్టి, కొడుకు సీఎం కాబట్టి ఒక సలహా, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి ఇట్లా చెందాలా, ఆంధ్రాలో తెలుగు వారు ఎక్కడున్నా కూడా గౌరవంగా ఉండాలా, ఈ రకంగా నడిపించమని సలహా ఇస్తారు. మీరు రాసుకోండి. అమరావతి రాజధాని వర్క్ ఎలా ఎంతవరకు వచ్చింది? డెఫినెట్లీ స్టార్ట్ అయింది కండి. ఈయన 5 సంవత్సరాల్లో తుమ్మ చెట్లు, కుమ్మ చెట్లు, ఆ చెట్లుగా మొలిసిని ఆ చెట్లని సాఫ్ చేస్తున్నారు. డెఫినెట్గా ఒక 1 ఇయర్లో మంచి అభివృద్ధి చెందింది. 2 ఏళ్లలో చూడలేని రాజధాని ఎక్కడో మనం ఎక్కడంటే తర్వాత బెంగళూరు కూడా అట్లా లేదు, బట్ అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటుంది. సింగపూర్ కన్నా కూడా టీడీపీ ఎందుకు పదే సింగపూర్ ను పోల్స్తారు? గత ప్రభుత్వాలు కూడా సింగపూర్ చేస్తున్నారు. మరి మేము పోల్చడం కాదు, ఒక విషయం, సైకో మైండ్ అట్లాగా బెంగళూరులో ఏంటండి 900 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టుకొని, ఒక 450 బెడ్రూమ్లు పెట్టుకొని, ఒక బెడ్రూమ్ లో డబ్బులు కోసమని చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా చేసుకోలేదు. బెంగళూరులో ఉంది కండి 450 బెడ్రూమ్లు అండి. తన కూతురు మీడియా వల్ల చూపించారు కండి, అక్కడ ఉన్న సిబ్బంది అక్కడ నుంచి చూపించారు కాబట్టి చెప్తున్నాము. లండన్కి వెళ్తాము, లండన్ అంటాడు సైకో, ఎందుకు చెప్తున్నాడు చెప్పండి మీరు. అమ్మాయి చదువుతున్నాడు కదా, ఎవరు? జగన్ గారికి 2 పాపలు ఉన్నారు కదా, అంటే 2 నెలలకు ఒకసారి వెళ్తారా? విదేశాలకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న మాట, 2 నెలలకు ఒకసారి వెళ్తారా? 2 నెలలకు ఒకసారి వెళ్తారా? 2 నెలలకు ఒకసారి వెళ్తారా? నారా లోకేష్ అమెరికాలో చదువుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కోర్టు పర్మిషన్ కోసం విదేశాలు వెళ్ళేటప్పుడు కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. కోర్టుకి ఇచ్చిన అప్డేట్ సంగతి మీరు చెప్పారు. కోర్టుకి ఇచ్చేది ఏంటంటే, నా కూతురు అక్కడ చదువుతున్నారు, నేను చూడటానికి వెళ్తాను చెప్పి కోర్టు పర్మిషన్ తీసుకొని అతను రాష్ట్రం దాటాలి. కూతుర్ల పేరు చెప్పుకొని డబ్బంతా అక్కడ తరేసింది. ఇక్కడ నుంచి సూట్ కేసులు అక్కడ పంపించింది. నారా లోకేష్ గారు చిన్న వయసులో కూడా అమెరికాలో చదువుకున్నారండి. ఆయన అమెరికా చదువుకుని వచ్చింది. మరి ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదే, చంద్రబాబు నాయుడు గారు చూస్తానికి వెళ్ళలేదే అమెరికా. ఎందుకు వెళ్తారు? వెళ్ళరు. ఆయన అవినీతి చేయలేదు.
అవినీతి మనిషి కాదు, డబ్బు అవసరం లేదు, ఆయనకి ప్రజలు ముఖ్యం, ప్రజలు బాగుండాలా, ప్రజల సంక్షేమ సేవలు వాళ్ళకి బాగు చేయాలా, వాళ్ళ బిడ్డల పోషణ బాగు చేయాలా, ఆయన లక్ష్యం అదే లక్ష్యం. ఒక రోడ్డు గుంటలాగా కనబడితే ఆయన సహించుకోడు. ఆ గుంటలో ఎవరైనా మందు తాగి వెళ్తా పడిపోతే ఆ కుటుంబం ఏమైపోయింది అని ఆయన ఆలోచన ఆస్పడి. ఆ ఆలోచన అట్లాంటి నాయకుడు రావాలంటే మళ్ళీ జన్మల్లో కూడా అట్లాంటి నాయకుడు దొరకడు రాడు. అందుకనే మేము చంద్రబాబు నాయుడు గారిని ఒక సీఎంగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా మేమందరూ భావిస్తా ఉంటాము. ఈ ఎన్డీఏ కూటమి 5 ఏళ్ళు సాఫీగా నడుస్తుందంటారా? డెఫినెట్గా సాగిద్ది, మంచిగానే ఉంటుంది. మా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న మాట చెప్పారు. ఏం చెప్పారు? రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు బాబు గారు వెళ్ళి మమ్మల్ని చూస్తానికి వెళ్ళేసి బయటికి వచ్చి ఆయన ఎవరికి మేము ఊహించుకోలేని ఒక షాక్ న్యూస్ ఇచ్చేశారు. ఎందుకంటే అవినీతి మచ్చలేదు రాజకీయాలు 40 ఏళ్ళు ఉన్నా కూడా అట్లాంటి నాయకుడి మీద సైకో 420 జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టాడు. ఇట్లాంటి వాళ్ళకి నేను అండగా ఉండి మేమంతా కలిసి పని చేస్తానికి సిద్ధమయ్యాము అని చెప్పేసి ఆ రోజు చెప్పారు. అదే అట్లానే బీజేపీ కూడా, ఎన్డీఏ కూటమి కూడా అదే రకంగా వచ్చేసింది. బీజేపీలో అదే చెప్పారు, మేమున్నాము, మేమంతా కూడా 3 పార్టీలు కలిసి మనం పనిచేస్తాం, ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చెందా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వెనకపడి ఉన్నాం కాబట్టి ఏమేమి చేయాలో, రాజధాని ఎట్లా ఉండాలో, మన ఇండస్ట్రీలు అంతా కూడా ఎటు నుంచి రప్పించాలో వాళ్ళు మాట ఇచ్చారు. డెఫినెట్గా అట్లానే ఉన్నారు. సింగిల్ కొటేషన్ మాట్లాడంటే ఇప్పటివరకు మీరు చూసినటువంటి ముఖ్యమంత్రులు బెస్ట్ సీఎం అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎందువల్ల? ఆయన 16 సంవత్సరాల వయసు గల్లప్పుడే ఆయన కాలేజీలోనే మంచి స్టూడెంట్స్లో ఒక విద్యార్థి స్టూడెంట్స్ నడిపించిన అతను ఆయన. నెంబర్ 1 ఆయనకి మచ్చలేదు. మచ్చ అంటే అవినీతి మచ్చలేదు. ఆయన ఏ రకంగా కూడా అవినీతి చేసినవాడు కాదు. ఆయన డబ్బుకి ఆశపడలేదు. నందమూరి తారక రామారావు గారి తన కూతుర్ని ఇచ్చారు అంటే తన ఎంత మంచివాడు ఉంటే ఇచ్చారో మీరు ఆలోచించుకోండి. నేను పేరు చెప్తాను, సింగిల్ లైన్లో చెప్పండి. ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు మామగారు. లోకేష్ గారికి ఏం చెప్తారు? తాతగారు. లోకేష్ గారికి ఏం చెప్తారు? ఒక లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? లోకేష్ గారికి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు కొడుకు. జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి కొడుకు. అలా కాదండి, నేను అనేది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక లైన్లో ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి 420 అనేది పక్కన పెట్టేసేయండి. చంద్రబాబు నాయుడు గారు, నందమూరి తారక రామారావు అల్లుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు నారా లోకేష్ గారు, తండ్రి బాటలో నడిసే కొడుకు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు పవన్ స్టార్ అండి, ఆయన సూపర్ స్టార్. పవన్ స్టార్ ఆయన పద్ధతులు, ఆయన భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా? దాని గురించి ఉందండి, ప్రజలు నిర్ణయిస్తారు. అది ప్రజలు చేసే పని. ఆయన ఎప్పుడు ఒకటే మాట చెప్పారు, నాకు సీఎం సీట్ అవసరం లేదు, ప్రజలు బాగుతనమే నాకు కావాలా, ప్రజలకి జరుగుతున్న అన్యాయము నేను సహించుకోను అన్నారు. కానీ సీఎం అని ఎక్కడ చెప్పలేదైనా. సీఎం అనే మాట ఆయన నోటి కూడా రాదు. అంటే ఎవరికైనా ఒక పార్టీ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరికనే ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఆ పవన్ కళ్యాణ్ గారు చెప్పట్లేదుగా. పవన్ కళ్యాణ్ చెప్పలేదు. నా తమ్ముడు నారా లోకేష్ గారు అంటున్నారు. నా తమ్ముడు అంటే అనుబంధము కులం మతం కాదండి, ఒక ప్రేమ, ఒక అభిప్రాయం. అంటే ఏ రకంగా మంచితనంగా ఉంటారనేది ఆ ప్రేమతో నా తమ్ముడు నారా లోకేష్, నా నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన నా సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడింది అని చెప్పారు. ఆ రోజు మీటింగ్లో కూడా అదే చెప్పారు, బాబు గారు వస్తే ఈ రాష్ట్రం బాగుపడుద్ది, మనమంతా కలిసికట్టుగా పనిచేయాలా, మీరు ఏందో రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఖండించారు, తీవ్రంగా ఖండించారు. అంతవరకే. ఇది ఆశా గారితో ఈరోజు ఇంటర్వ్యూ కార్యక్రమం. రాబోయే రోజుల్లో 32 కేసులు పెట్టించుకున్నటువంటి ఆశ రాబోయే రోజుల్లో పార్టీలో మంచి పదవుల్లో ఉండాలని ఎస్4 మీడియా కోరుకుంటున్నాను.